డెవిల్ బాస్ పార్ట్ 22. అతని చూపులు లోపల ఉన్న పప్పి వైపు వెళ్తూ ఉంటే, మ్యారేజ్ అయ్యే వరకు టచ్ చేయొద్దు అని టవల్ తీసి వాటర్లోకి దిగుతాడు. వేడి చల్లారుతుందేమోనని. కానీ చాలాసేపు అలానే ఉన్నాడు. ఎంతసేపు అలా ఉన్నాడో కూడా అతనికే తెలీదు. కానీ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది ఆసిమ్కి. ఎంతసేపు ఉన్నా సరే ఒంట్లో తాపం మాత్రం తగ్గటం లేదు. టైం 9 అవుతూ ఉంటే మెలకువ వస్తుంది పప్పీకి. పక్కన ఆసిమ్ ఉండడు. బిక్కు బిక్కుమంటూ చుట్టూ చూసి, వామ్మో! ఈ ఆసిగాడు ఎటు సచ్చాడు? నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అని చుట్టూ చూస్తుంది. చార్జర్ బల్బు వెలుగులో చుట్టూ చూస్తుంది. అంతా కూడా చిమ్మ చీకటి. దేవుడా! ఇప్పుడెలా? అని అనుకుంటుంది భయంతో జెస్సీ. ఆసి! రే ఆసిగా! అని పిలుస్తుంది. కాదు కాదు అరుస్తుంది. ఆమె పిలుపులు ఇరిటేషన్లో ఉన్న ఆసిమ్ చెవులకు వినిపిస్తాయి. నన్ను ఈ సిచ్యువేషన్లో చూసిందంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ ట్యాప్ ఇప్పుతుంది. పైగా నాకు డేంజర్ అని. నీళ్ళల్లో నుంచి బయటికి వచ్చి పొదల చోటన దాక్కుంటాడు. బయటికి వచ్చిన తనకు గుండె ఆగిన భావన. ఎక్కడా అతని జాడలేదు. ఆసి ఎక్కడికి వెళ్ళావని అరుస్తుంది. ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ర్యాబిట్స్ కూడా నిద్రలో పప్పి మాటలు వింటున్నాయి. ఆమె ఏడుపు చూసి అవి కూడా బాధపడుతున్నాయి. ఇంటి చుట్టూ తిరిగి అంతా వెతికినా అతని జాడ లేదు. రాత్రి చందమామ వెలుగు, ఇంట్లో వెలుగుతున్న దీపాల వెలుగు పప్పీపై పడుతుంది. తెల్లని పాలరాతి దేహం, ఎర్రని ఎరుపు రంగు స్లీవ్లెస్ టాపు. ఆమె పరువాలు క్లియర్గా కనబడుతూ ఉంటే మౌనంగా చేతులతో నోరు మూసుకుని చూస్తున్నాడు. ఆమెను చూస్తూ ఉంటే అతనిలో ప్రతి పాటు యాక్టివేట్ అవుతుంది. కష్టంగా అణుచుకుని చుట్టూ చూశాడు. చాలా కష్టంగా ఉంది. లోపలికి వెళ్ళవే అని మనసులో అనుకుంటాడు. చుట్టూ చూసి ఆసియాని పిలిచి పిలిచి ఏడ్చుకుంటూ ఫోన్ కోసం వెతుకుతుంది. అది ఎక్కడా కనిపించదు. సన్నగా చిరుజల్లు పడుతూ ఉంటే ఆమెకి ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది. స్వతహాగా భయస్తురాలు. అయినా సరే ఆసి ఉన్నాడనే ధైర్యంతో ఇక్కడ హ్యాపీగా ఉంది. అతను క్షణం కనిపించకపోయేసరికి ఇప్పుడు భయంతో వణుకుతుంది. తను ఎక్కడ ఉన్నది అని ఆలోచించలేదు. ఇక ఆసిమ్ సిటీలోకి వెళ్ళాడు అనుకుని చిన్నగా కాలువ వైపు వెళ్తుంది ఏడుస్తూ. పొదల వెనకన చేరి, ఓ షిట్ పప్పి వెళ్ళకే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పాలని అనుకుంటాడు. తన పరిస్థితి చెప్పలేక నోరు మూసుకుని ఉన్నాడు. అసలు అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే అతని చూపులు జంతువుల వైపు కూడా పోతున్నాయి. ఒక అమ్మాయితో కలవాలి అంతే అన్నట్లు ఉంది అతని పరిస్థితి. డ్రగ్ ఎఫెక్ట్ వల్ల అతని ప్రతి పార్ట్ యాక్టివేట్ అవుతుంది. అసలు ఆసిమ్ వల్ల కావటం లేదు. కంట్రోల్ అంటే ఏంటో ఆ క్షణం తెలిసింది. ఎదురుగా అమ్మాయి, చాలా చాలా ప్రేమించిన అమ్మాయి, తన కోసం ప్రాణమైన ఇచ్చే తను అలాంటి ఆమెను ఇలా పెళ్లికి ముందే తాకడం ఇష్టం లేదు. అలా అని వేరే ఎవరిని కూడా తన వద్దకు పిలుచుకునేలా లేడు. తన పరిస్థితికి అల్లాడిపోతున్నాడు ఆసిమ్. ఇది ఈ రోజు కుట్ర కాదు. దాదాపుగా 1 ఇయర్ నుంచి తనని టార్గెట్ చేసి పర్ఫెక్ట్ ప్లాన్తో ఇలా డ్రగ్గు మత్తులో ఉంచారు వాళ్ళు. ఇక ఆసిమ్ని ప్రపంచానికి ఒక రేపిస్ట్గా, ఒక సెక్స్ పిచ్చున్నవాడిగా, ఇండియా అంతా ఫేమస్ అయిన అతన్ని ఒక టెర్రరిస్ట్గా చూపాలనేదే వాళ్ళది. దాదాపుగా 4 దేశాల కుట్ర ఇది. 4 దేశాల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇది చేశారు. అసలు అవన్నీ అతను ముందే ఊహించే తన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కాకపోతే ఏదో ఒక రూపంలో ఆసిమ్‌కా ఫుడ్ యూజ్ చేసేవారు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది రౌడీలకు తెలుసు. అందుకే అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతని కోసం దగ్గరలో అమ్మాయిలను ఉంచారు. విత్ సీక్రెట్ క్యామ్స్ పెట్టి వీడియోలు తీసి ఆసిమ్‌కు గుడ్ నేమ్‌ను బ్యాడ్ చేయాలి అని. ఆసిమ్‌ను తమ కంపెనీ తరపున ఆడమని, యాడ్స్ చేయమని చాలాసార్లు అడిగారు. అంతకన్నా ఎక్కువ సార్లు ఇండియా మీద కక్షతో మనందరం ముస్లిం బాయి బాయి కదా అని పాకిస్తాన్లు, ఇతర దేశాల వారు వేల కోట్లు ఆసిమ్‌కు ఇస్తామంటే, నా దేశం భారతదేశం, నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చచ్చేదాకా కూడా ఇక్కడే. డబ్బు కోసమో లేక ఇంకేదైనా ఆశ చూపించి నన్ను కించపరచకండి అని కరాఖండిగా చెప్పాడు. అసలు ఆసిమ్‌కు ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉంది. కానీ తన పేరెంట్స్ పంపలేదు. అందుకే తప్పక ఇలా క్రికెటర్ అయ్యాడు. కానీ ఓ 4 దేశాల పగతో ఉన్నాయి. తమ మాట వినలేదు అని ఆసిమ్. కానీ ఆసిమ్‌కు తెలీదు అతను ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాడు అని. తన వల్ల ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి బలి అవుతుంది అని. పప్పి చీకట్లో ఏడుస్తూ భయంగా ఆ టార్చర్ పట్టుకుని వెళ్తూ ఉంటే ఇక తప్పక చా అనుకుని పప్పి అని పిలిచాడు. భయంగా ఆసియాని చుట్టూ చూస్తుంది.
ఇక్కడ ఉన్న పొదల వెనుక అంటాడు. అవునా అని లైట్ వేసి చూస్తుంది. అతను టవల్తో కనిపించగానే ఇంకేం ఆలోచించకుండా భయంగా అతని వద్దకు పరుగు తీసి గట్టిగా హత్తుకుంది. పప్పి వచ్చిన ఫోర్స్ కు తన కింద పడేవాడు కాస్త గట్టిగా నిలదొక్కుని అలాగే నిలబడ్డాడు. పప్పి ఏడుస్తూ ఉంటే ఆసి ముఖమంతా ముద్దులు పెడుతూ లవ్ యూ, నువ్వు కనిపించడం లేదు అని నాకు భయం వేసింది, ఏడుపు కూడా వచ్చింది అని అతని బేరు బాడీని గట్టిగా హత్తుకుంది. ఏం మెంటల్, నాకు సరిగా లేదే, వదిలే అంటాడు. ఏమైంది అని అమాయకంగా చూస్తూ అడుగుతుంది. అలా చూడకు తంతాను అని ఆమెను దూరం జరిపి నాకు అదోలా ఉంది బాలేదు అని అంటే పప్పి టచ్ తగలడంతో అతనిలో కోరికలు పెరిగి చేతులు ఎటో పోతున్నాయి. పప్పి అది గమనించి ఏమైందిరా అని అడుగుతుంది దగ్గరకు వస్తూ. పోవే, దూరం పో, నన్ను వదిలే, ఈ ఒక్క నైటు అడవిలో ఉండొస్తాను, నా కంటికి కనిపించకు అనగానే ఏడుస్తూ అతని పరిస్థితికి ఎంత బాధపడుతున్నాడో అర్థమయ్యి అమాంతం వెళ్ళి హాసిని హగ్ చేసుకుంటుంది. ఈసారి అతను కూడా కింద పడగానే అతని చేతులు ఆమెను గాఢంగా చుట్టుకున్నాయి. ఎంత కాదు అనుకున్నా సరే ఆమె పరువాలపై అతని చేతులు వెళ్తూ ఉంటే తనని తాను కంట్రోల్ చేసుకుని అవస్థలు పడతాడు ఆసిం. అతని చేతులు ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ ఉంటాయి. ఆమెకు భయంతో పాటు నొప్పి కూడా కలుగుతూ అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఇక అతనిలో రాక్షసుడు బయటికి రాకుండా ఆమెను తనపై నుంచి తప్పించి పో పప్పి, నీకు చాలా ఫ్యూచర్ ఉంది అంటాడు. కింద పడిన తాను లేచి కూర్చుని బెరుకుగా చూస్తుంది. చేతికేదో పుల్ల గీరుకోవటం చూసి సన్నగా రక్తం కారుతూ ఉంటే బెంకుతుంది. పప్పి ఏమైంది అని దూరం జరిగిన వాడు దగ్గరకు వచ్చి ఆమెను చేతిపై మెల్లిగా ఊదుతూ కళ్ళల్లోకి చూస్తాడు. ఆ అందమైన నయనాలలో అతనంటే ఎనలేని ప్రేమ కనబడుతూ ఉంటే తనని తాకాలన్న ఉద్దేశం ఆ క్షణం చచ్చిపోతుంది. ఆసియాని ముద్దుగా పిలుస్తుంది. అతని చేతులు తీసుకుని తన ఎదపై పెట్టుకుంటుంది పప్పి. ఏం చేస్తున్నావని కసురుతాడు. ఒంట్లో రగులుతున్న మంటలు ఆమె చేష్టలు ఇంకా కోపాన్ని తెప్పిస్తాయి. అడవి బయట గంగానది ఒడ్డు మీద నుంచి అడవి చుట్టూ ఉన్న ఐరన్ చైన్ లింక్లను చూస్తున్నారు ఆలీ మనుషులు. ఎందుకంటే ఇటువైపు వచ్చిన ఆసిం ఆ అమ్మాయితో కలిసి లోపలికి వెళ్ళాడు. మరి గేటు కూడా ఉంది అంటే లోపల ఉన్నాడా అనుకుంటున్నారు. ఆ అడవి కోసం తెలుసుకుంటే అది పప్పి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అసలు అడవి కొనుక్కోవడం ఏంటి అని తన ఫేవర్గా ఉన్న పోలీసులను అడుగుతారు ఆ గ్యాంగు. ఇంకా ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడే ఆయన అడవి కొనుక్కున్నారు అని అంటారు. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆసిం లవర్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని ఉంది. బట్ ఇక్కడ పాకిస్తానీ హైనెస్ నేమ్ అని ఉంది అని అనుకుంటారు. అక్కడ ప్రిన్సెస్ ఇక్కడ మన ఇండియా అడవిని లీజ్ తీసుకుందా అని అనుకుని ఆ విషయం వెంటనే సయ్యద్కు చెప్తారు. అయితే పప్పి ఫోటో అడిగాడు సయ్యద్ అలీ. సార్, రేపు బయటకు వస్తే ఫోటో తీసి పంపుతామని చెప్పారు. కానీ తన నేమ్ మాత్రం ఇంకా రిజిస్టర్లో ఉంది. అవునా, ఒకసారి నాకు ఆ డీటెయిల్స్ అన్ని నాకు పంపించండి అని అనగానే ఒక్కసారిగా ఆ పేరుని చూడగానే సయ్యద్ గుండె రగిలిపోతుంది. 25 పగ తీర్చుకోవాలి అనుకుని తను పాకిస్తానీ ప్రిన్సెస్ అని కన్ఫర్మ్ అయ్యాక వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళకు ఒక వార్తను పంపాడు. ఆ వార్తే పప్పి ఆసింలను దూరం చేసింది. ఇక్కడ అడవి లోపల ఉన్న ఆసిం పరిస్థితి ఇంకా డేంజర్గా మారిపోతుంది. సన్నగా మొదలైన చిరుజల్లు కాస్త పెను తుఫాన్లా మారిపోయింది. ఇక అతన్ని హత్తుకున్న పప్పి తన చేతులు ఎక్కడెక్కడో తీసుకుని వెళ్తూ ఉంది. ఇక ఆసిం సున్నితమైన భాగాలలో ఆమె చేతులు నర్తిస్తూ ఉంటే అతని శరీరంలో ప్రకంపనలు మొదలయ్యాయి. పప్పి వద్దు అని అతను చెప్తూ ఉంటే నేను నీ దాన్ని అని చెవిలో మత్తుగా చెప్తుంది. సన్నటి చిరుజల్లు కాస్త భారీ వర్షంగా మారటంతో అతన్ని వదిలి పైకి లేచి లోపలికి వెళ్దామని అంటుంది. వద్దు అంటున్నాడు కానీ అతని చేతుల్లో నలుగుతున్న ఆమె చేతులపై పట్టు బిగిస్తున్నాడు. పప్పీకి అనుభవం కొత్త అయినా ఆసిమ్లోని కదలికలు అర్థమై అతను ఉద్రేకంతో ఉన్నాడని, ఇక సేమ్ టైం తనని దూరం పెడుతున్నాడని చిన్న నవ్వుతో ఇక పప్పి తనని లోపలికి తీసుకుని వెళ్ళింది. అతను కూడా పప్పి వెనకాలే వెళ్తూ ఉన్నాడు పప్పీని చూస్తూ. ఇక మనసు మెదడు వద్దు అని అంటుంటే శరీరం మాత్రం కావాలి అంటుంది. ఇక అన్ని టార్చ్ లైట్స్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న క్యాండిల్స్లను వెలిగిస్తూ మత్తుగా ఆసి వైపు చూస్తుంది. ఆ వెలుగులో ఆమె దేహం ఇంకా మెరిసిపోతుంది. ఫాస్ట్గా ఆమె ముందుకు వచ్చి వెనక నుంచి హత్తుకుని
తమేకంగా మెడ భాగంలో కిస్ చేశాడు. మైకం కమ్ముతుంది ఇద్దరికి. అతని చేతులు ఎప్పుడో ఆమె పిడికిట నడుమున చుట్టుకుని అక్కడ కొలతలను కొలుస్తున్నాడు. ఇక తడిసిన ఇరువురు దేహాలు మరేదో తీయదనం కోరుకుంటుంది. మరి దీని తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. ఇక తర్వాత నుంచి రియా జెస్సీల లవ్ స్టోరీ కూడా ఉంటుంది. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కష్టానికి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.